ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేశాను. మీలో ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. లేట్ అయినా నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఈరోజు మన చాంగ్ఫా హార్వెస్టర్లో 3 సమస్యలు అయితే వచ్చున్నాయి. మొదటిది ఏసీ పనిచేయడం లేదు, రెండవది రివర్స్ కెమెరా పనిచేయడం లేదు, మూడవది క్యాబిన్కి రైట్ సైడ్ ఉన్న మెయిన్ డోర్కి అయితే గ్లాస్ పగిలిపోయింది. ఏసీ ఎందుకు పనిచేయట్లేదంటే ఎలుకలు అయితే క్యాబిన్ పైకి ఎక్కి క్యాబిన్ పైన ఉన్న ఏసీ వైర్లని అయితే కొట్టేశాయి. ఎలా కొట్టేశాయో అందుకని ఏసీ అయితే పనిచేయడం లేదు. పైన ఉన్న డబ్బాలన్నీ తీసేసాము. ఏసీవి ఇవేను, ఏసీ పైన వచ్చేవి అంటే క్యాబిన్ పైన వస్తాయి ఈ పార్ట్స్. ఈ 2 ఫ్యాన్లకి. నెక్స్ట్ కిందది మెయిన్ కవరు, ఏసీ కవరింగ్కి. నెక్స్ట్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న లివర్స్కి వచ్చే ప్యానెల్ కవరింగ్ ఉంటుంది. ఈ ప్యానెల్ అనేది రివర్స్ కెమెరా వైరింగ్ చెక్ చేయాలంటే మనం ఈ ప్యానెల్ని తీసుకోవాలి. ఈ చాంగ్ఫా CF866 ఏసీ క్యాబిన్ హార్వెస్టర్కి రివర్స్ కెమెరా వైర్లను కూడా ఎలుకలే కొట్టేస్తున్నాయి. మీరు చూడొచ్చు ఇప్పుడు క్యాబిన్ లోపల. చూసారా, ఎలుకలే ఈ వైర్లని కొట్టేస్తున్నాయి. బండి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడే ఎలుకలు అయితే వైర్లను కొట్టేస్తున్నాయి. ఫీల్డ్లో ఉన్నప్పుడైతే ఎప్పుడు కూడా ఎలుకలు వైర్లను కొట్టేయలేదు. ఫ్రెండ్స్, రివర్స్ కెమెరా వైర్లని బిగించాక రివర్స్ కెమెరా అయితే పనిచేస్తుంది. మీరు చూడొచ్చు, మా తమ్ముడి చేతిలో కెమెరా ఉంది. రివర్స్ కెమెరా అయితే పనిచేస్తుంది ఇప్పుడు. ఇంకా ఈ కెమెరాని తీసుకెళ్ళి వెనకాల ప్లేస్లో ఫిట్ చేయాలి. వెనకాల అయితే ఫిట్ చేసాము. ఫిట్టింగ్ కష్టమేం కాదు, సింపులే. సీటు పక్కన పెట్టింది చూడు. అయితే ఇంకా ఎత్తు. ఇంకా సరిపోద్ది. నెక్స్ట్ ఏసీ వైర్లను కూడా బిగించాము. ఏసీ కూడా పనిచేస్తుంది ఇప్పుడు. తర్వాత ఇంకా ఈ అద్దాన్ని అయితే ఒకటి కొత్తది వేయించాలి. నెల్లూరుకి తీసుకెళ్ళినప్పుడు కొత్తది వేయిస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.